అయిపోయారా బాబు, అయిపోయావరా. క్రితం నెలలో అయినా పెళ్లి చేసుకున్నాను కాదు, ఆ అమ్మాయి మీద వసంతగా వేస్తావరా. ఒరే నువ్వు కావాలని వేసావురా, ఇంకా బుల్లొస్తాయి కానీ మన బతికాడు. నేను వస్తున్నాడా చంపేస్తా ఎదవా, ఇందులో భయపడి సత్తావు? నేనేమన్నా కావాలని వేసానా ఏంటి? సత్యం మీద వేద్దాం అనుకున్నా, ఆవిడ పక్కన తప్పుకుంది, ఈవిడ ఎదురొచ్చింది, ఈవిడ మీద పడింది. పడద్ది ఆ సత్యం మీద నువ్వు ఎంత వేసుకో, ఆవిడ నీకే వేస్తుంది, నువ్వు ఆవిడకి వేస్తావు. మీ ఇద్దరికి రంగులు వేసుకోవడం అలవాటు, మధ్యలో అలవాటు లేని వాడికి అయితే వచ్చేలోగా సన్నాపట్నం చూద్దాం వస్తున్నాను, చూడకుండా పోతున్నాను. ఎంత బాగుంది ఏడు సావడవా చిన్న. ఏమైనా ఆ పసుపు నీళ్ళలో పొత్తడి బొమ్మల మెరిచిపోయిందిరా, ఇంకా నా కళ్ళలో ఆడుతుందా? ఆడుతుంది కాసేపటికి ఎవడు వస్తాడో అప్పుడు బాగా మిమ్మల్ని ఇద్దరిని పుల్లెప్పగా తీసుకురమ్మన్నారు, రండి. అయిపోయావు. ఆ జ్యోతిషుడు రాజు గారిని నరికేయాలి, నేను 104 సంవత్సరాలు బతుకుతానని చెప్పాడు. చెప్పి 4 రోజులు కాలేదు, ఈ ప్రమాదం వచ్చి పడింది. ఒరే 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 నా తొందరగా ప్రశాంతంగా ఇది చచ్చిపోతాను. ఆపుతావా? రాదని చూసారా? చూసామండి. ఆవిడే మమ్మల్ని చూసి మేమా అంటే చూసామండి, కానీ చూడాలని చూడలేదండి, మామూలుగా చూసామండి. మామూలుగా చూడడం కాదు, ఈ రోజు నుంచి ఆవిడికి ఏం కావాలన్నా ఏది అడిగినా అన్నీ నువ్వే చూస్తావు. ఆవిడ విచిత్రమైన మనిషి, నా మనిషి. ఈ పని నీకే ఎందుకు అప్పచెప్తున్నానంటే నీ మీద నా నమ్మకం ఉంది. నీ ఆటన్నా పాటన్నా మాటన్నా నాకు చాలా ఇష్టం. ఇది ఆవిడ కూడా ఇష్టపడేలా చెయ్యాలి. రేపు నోములంట, ఏర్పాట్లు చూడండి, వెళ్ళండి. బెడ్డేసి సందడి సందడి, బెడ్ మీద బెడ్డేసి సందడి సందడి, నీటి మీద రాయేసి సందడి సందడి, మీద దెబ్బేసి సందడి సందడి. ఎవరి దూతాలు మీరు? ఎవరి దూతాలు మీరు? ఎవరు పంపగా వచ్చినారు? పుల్లబ్బాయి గారి దూతలం, వారు పంపగా వచ్చినాము. నేను పంపకపోతే మీరు ఈ గడపెలా దాటుతారు? పక్కకి ఒక తోపు తోసి వెళతాము ఇంటిలోకి. సాధించాలిగానే అలానే వెళ్ళా. ఏంటయ్యా ఇంకొకసారి మీరు ఇంట్లోకి రావాలనుకుంటే చూసుకున్నారండి. 20 సర్వీస్ చాలా మంది చూసాం. నమస్కారం అండి, ఈ పేరు మైనా గోరికి పెదగోపాలకృష్ణ అండి. నా పేరు లాగితండి పెంటయ్య అండి. మా అమ్మ సంతానంలో నేను ఒక్కడే మిగిలానండి, అందుకని నా పేరు పెంటయ్య అని పెట్టారు. ఏమండి చిలక మంది ఉంది, మీరు ఏది నేర్పితే మాట్లాడుతుంది. నేను పడవ నడుపుతాను, పాటలు పాడతానండి. పడవ ఎగుకి వెళ్ళాలనుకోండి 3 సార్లు తెడ్డేస్తే చాలండి, దిగుకు రావాలనుకోండి ఒకసారి తెడ్డేస్తే చాలండి. మన తెడ్డే పెసలు తెడ్డండి. ఇది లంకపాడండి. ఈ పేరు ఎలా వచ్చిందంటారా? రావణ బెమ్మలేడండి, సీతాదేవిని ఎత్తుకుపోయేటప్పుడు కాస్తంత ఆయాసం వచ్చి ఈ ఊళ్ళో ఒక అడుగు దిగి కూసిన మనుషులు తాగెళ్ళాడంటండి. అప్పటి నుంచి లంకపాడైందండి. చూడండి, మీకేం కావాలన్నా జాగ్రత్తగా చూసుకోమని పుల్లబ్బాయి గారు నన్ను ఇక్కడ పెట్టారు. చెప్పండి, కొండ మీద కోతి కావాలా, రాతిలో కప్ప కావాలా, పాతాళంలో గంగ కావాలా? చెప్పండి. ఆకాశంలో చందమామ కావాలి. చందమామ? చందమామ ఆకాశంలో ఎక్కడ ఉందండి? లేదు కదండి. లేదా? ఏమైంది? ఊకొచ్చేసిందండి, ఇక్కడే ఉంది. ఎక్కడా? మీ మొహమే చందమామండి. ఆకాశంలో చందమామ దూరానికే ఎలుగంట, దాంట్లో శవల పిల్లి మాయంట, పేదరాసు పెద్దమ్మ కథంట, దగ్గరికి వెళ్తే అవన్నీ రాళ్లంట. కానీ ఈ చందమామను చూడాలంటే చాలవు 1000 కళ్ళంట. ఎంతసేపు నుంచి నన్ను మాట్లాడించారు గాని మీరు ఒక్క మాట కూడా మాట్లాడరేంటండి? మాట్లాడండి, మాట్లాడండి. అయ్యి బాబు మాట్లాడు బాబు, లేకపోతే నన్ను బతకనేవాడు. మీరు వచ్చినప్పటి నుంచి వండం తింటలేదు, నీళ్లు తాగట్లేదు, తెడ్డేయట్లేదు. మీరే ఊరు నుంచి వచ్చారు? మీరేమిటి ఇక్కడికే ఎందుకు వచ్చారు? ఏమండి, అభ్యంతరం లేకపోతేనే చెప్పండి, అభ్యంతరం ఉంటే చెప్పద్దండి, కానీ చెప్పండి. నా కథ మొత్తం అంతా చెబితే ఎవ్వరూ తట్టుకోలేరు. నువ్వు అడిగావు గనక ఉదించి పొడుపు కథలా చెప్తాను. వేయండి కదా, పొడిచినా విప్పినా మనకు మనమే సాటండి.
చెప్పడానికి కథ కాదు, విని తీర్చడానికి వ్యధ కాదు. చిలకే నేసుకున్న పంజరంలో చెప్పడానికి కదేంటి అప్ప? ఇనప తంబం లాంటి మగోడు లేకపోతే ఎవడ తీరుస్తాడా వ్యధ? సామాన్యుడి వల్ల కాదే తల్లి, నేసుకున్న పంజరం అంటే అదేనే ఓలప్ప. ఆపండా, అర్థం చెప్పంటే ఏడుస్తారేటే. అసలు పండా ఏంటది? అదే పొడుపు కదా. ఇదిగో ఆళ్ళగా వాయించనంటే చెప్పు. అయ్యో, ఆ పొడుపు కథల విషయం ఏమిటో వాళ్ళకి అర్థమవుతుంది చెప్పు. నాకు అర్థమైందిలే. ఏంటి? ఒక్కళ్ళకి తన ప్రేమ గురించి చెప్పుకోవడానికి అల్లిన అందమైన లోతైన పొడుపు కథ. ఇది నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి వెళ్ళిన పొడుపు కదా. నిజమేనా? నిజమేనా నువ్వు చెప్పేది? అబ్బా, ఏమీ తెలియనట్టు అమాయకపు నంగరచన మాట్లాడుకు. మనసుల్ని కథల్లో పెట్టి ఇరికించకూడదు. ఒక్కొక్కసారి ఏమీ అర్థం కావు. నేను కాబట్టి అర్థం చేసుకున్నాను. కృష్ణయ్య, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి వెళ్ళావు కదా, సూటిగా అంటయా? రాధమ్మ ఎవరో అంతా ఇష్టంగా ఉన్నట్టేనా? ఎప్పుడు ఆ అమ్మాయి గురించి మాట్లాడతావు? ఇదిగో ఇంకోసారిగా నా అమ్మాయి గురించి మాట్లాడామంటే నేను ఏలేసంలో దూకి చచ్చిపోతానంటే. సర్లే పద. అది లెక్క. ఎలాగైనా అమ్మాయి. ఓరి బాబు, నీకు నేనే అన్యాయం చేశాను రా, నా బుర్రలో తినేస్తున్నా. ఎవడరా నడిలో ఉట్టి కట్టింది? ఎవరని? ఎవరని? కాలికని తేలు రోయ్. ఏంటి అడిగిలో ఉట్టి కట్టావు? సరదాగా ఉండి ఉట్టి వ్యాపారం పెట్టిందేమో. మామూలు ఉట్టి కాదు, ఇవాళ కృష్ణాష్టమి కదా. ఇష్టమైన వాడి చేత ఉట్టి కొట్టిస్తే 3 ఏళ్లు కొంగు కట్టుకుని ఉంటాడని కృష్ణ శతకంలో చెప్పారు. కృష్ణయ్య, ఈ అష్టమి ఉట్టి పగలగొట్టవా? ఏంటి, నాకేం పనిలేదు అనుకుంటున్నావా? దేవుకెళ్ళి లంగరికి రంగు చేసుకోవాలి. రారా, మర్యాదగా ఉండదు. తీసే. ఆ లంగర్ రంగు ఎప్పుడైనా వేసుకోవచ్చు, కానీ రంగులు ఉట్టి రాళ్ళగొట్టవా కృష్ణయ్య? ఇదేనా శివధనుస శ్రీరాముడు వచ్చి రావడానికి? ఒక్క ఊదితే దుమ్ములాగా ఎగిరిపోతే నీ ఓటి పెడతా. నన్నేమీ నాను, కానీ నా పెడతనేమి అనొద్దమ్మా. ఇది మామూలు ఉట్టి కాదు. ఈ ఉట్టిని కొడదామని ఉడతల పిచ్చే చౌదరి గారు మిడతలపాలెం ప్రెసిడెంట్లే 6 సార్లు కొట్టబోయి 7 ఎందుకు విరిగిపోయాయి. ఎందుకు పనికి రాకుండా పోయాడు. ఏలూరు ఎల్లారెడ్డి గారు 7 గుర్రాల రథం మీద వచ్చి ఉట్టి కోసం ఎగిరి ఊరుకులోకి పోయాడు. ఈ పండగ మా ముని మామతరం మా మామకిచ్చింది, మా మామతరం మా అమ్మకిచ్చింది, మా అమ్మ తరం నాకిచ్చింది. ఓహో, అయితే ఇది తరాలు తినేసిన పండగ అన్నమాట. వారసత్వాల పండుగ. నువ్వు పండుగ చేయవా? ఇదిగో కిట్టయ్య, ఆడది అడిగా కూడా అలా వెనకాడేవనుకో, చెట్టుకి మనకి తేడా ఉంది. ఇదిగో రాయి చేతికో తీసు, పండుగ జరిగిపోవా. అయ్యో, నా ముద్దులు పెడితేనే అడ్డమైన రాయితో కొట్టకూడదు. అందగాడి వాటమైన చేత్తో పగలగొట్టాలి. ఇదిగో కిట్టయ్య, ఏదైతేనే అవ్వాల్సిన పని కదా, చేతితోటే వేసాయి. అసలు నేనే వేసేద్దాం, కానీ చిన్న చిన్న పిడతలైతే కొట్టగలను, కానీ ఈ పిడత నువ్వే కొట్టావా? వేసే దెబ్బ, వేసే దెబ్బ, లాగను లాగను పగిలిపోను లాగను. గోపాలకృష్ణ, గోపాలకృష్ణ, అడిగిన పని అయిపోయిందని వెళ్ళిపోయావా? వచ్చే పని అయిపోయాక ఎవరుంటాడే నువ్వు ఈ పెంకులు తప్ప. అయినా దాన్ని పోయే ప్రతి అడ్డమైన వాడిని నువ్వు అడుక్కోవటం, వాడు వెక్కిరించడం నీకెందుకే? నీకేమున్నాక నీ